తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ఇక రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు సిద్దు జొన్నలగడ్డ. ఇంతకు ముందు డీజే టిల్లు సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న తను ఇప్పుడు దానికి సీక్వెల్ ని తీసి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా సంపాదించాడు. కొన్ని చోట్ల స్టార్ హీరోల రికార్డులను కూడా బ్రేక్ చేసేంత కలెక్షన్స్ రాబట్టిన ఈ హీరో ఇప్పుడు టిల్లు క్యూబ్ సినిమాను కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే డీజే టిల్లు అనేవాడు చాలా డిఫరెంట్ గా నటిస్తూ ఉంటాడు. అలాగే వాడు ఎవరి చేతిలో ఎలా మోసపోతున్నాడు అనేది కూడా మనకు 2 సినిమాల్లో చాలా బాగా చూపించారు. ఇక మూడో సినిమాలో కూడా తను మళ్ళీ మరొక హీరోయిన్ చేతిలో మోసపోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు వేగంగా నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అయిన తృప్తి డిమ్రిని తీసుకునే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈవిడ రీసెంట్ గా రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈమె అందానికి అభినయానికి ఫిదా అయిపోయిన జనాలు ఆమెకు ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇక అందుకే ఆమె ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే సిద్దు జొన్నలగడ్డ చేసే ఈ సినిమాలో కూడా తనను హీరోయిన్ గా తీసుకోవాలని సినిమా మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే సిద్దు వరుసగా టిల్లు సిరీస్ తో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంటాడనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు తెలుగులో ఒక సినిమాకి 3 సీక్వెల్స్ వచ్చి సక్సెస్ అయిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ సినిమాతో కనుక సక్సెస్ ని సాధిస్తే ఆ ఫీట్ ను సాధించిన మొట్టమొదటి హీరోగా కూడా సిద్దు జొన్నలగడ్డ మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.